ఒకప్పుడు పచ్చని ఎత్తైన చెట్లతో కూడిన పెద్ద అడవిలో నక్కరాజు అనే తెలివైన నక్క ఉండేది. అది తన మనసులో ఈరోజు అడవి మొత్తాన్ని చుట్టేయాలి అనుకుంటాడు. ఆలస్యం చేయకుండా నక్క తన ప్రయాణానికి సిద్ధమవుతుంది. మార్గ మధ్యలో నక్కరాజుకి ఒక ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ఒక కోతిని కలుస్తాడు. నక్కరాజు కోతితో, నేను అడవిని చుట్టేస్తున్నా, నువ్వు వస్తావా అని అంటుంది. అప్పుడు కోతి, వస్తా కానీ నువ్వు నేలపై, నేను చెట్లపై, చూద్దాం ఎవరు తొందరగా తిరుగుతారా ఉంటుంది. ఇద్దరూ రెండు దారుల్లో దూకి వెళ్తారు. నక్కేమో నేలపై, కోతి చెట్లపై వెళుతూ ఉంటుంది. మార్గమధ్యంలో కోతికి అరటి పండ్లను చూస్తుంది. ఆకలితో దాని కళ్ళు వెలుగుతుంటాయి. వెంటనే ఆ పండ్లు తినటం మొదలెడుతుంది. చెట్టుపై కూర్చొని పండ్లు తింటుంది. ఆ తరువాత మెల్లగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. నక్క వాగు దగ్గర ఆగి కొద్దిగా నీరు త్రాగి వెంటనే ముందుకెళ్తాడు. నక్క తన మనసులో, ఆగకుండా సాగితేనే గమ్యం చేరగలుగుతాం అంటుంది. నక్కరాజు గమ్యం చేరుకుంటాడు. కోతి కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. కోతి నిద్రలేచి ఆలస్యంగా వస్తుంది. ఆలస్యమైంది కదూ అంటుంది నక్క. కోతి, నేను పండ్లు తిన్నాను, విశ్రాంతి తీసుకున్నానని చెబుతుంది. నక్క వేగం కంటే నిబద్ధత ముఖ్యమని చెబుతుంది. నిజమే రాజా అని కోతి అంగీకరిస్తుంది.